కన్వర్జేషన్స్ అన్ని చెప్పేదా తను మీతో? సిద్ధార్థ్ రెడ్డితో జరిగే కన్వర్జేషన్స్ అన్ని నా ముందరనే మాట్లాడేది, నాట్ హైడింగ్. మా పాప దగ్గర ఏది దాచుకునే తత్వం లేదు, అన్నీ అమ్మకు చెప్పేది. నేను మా పాపకు అన్నీ చెప్పేది. అంటే జస్ట్ లైక్ ఫ్రెండ్స్ లాగా ఉండేది, డాటర్ అండ్ మదర్ లాగా కాకుండా ఫ్రెండ్స్ లాగా ఉండేది. బాబు అయితే చిన్నోడు. అట్లా మేము ఇద్దరం మ్యూచువల్ డిస్కషన్ చేసుకునేది. ఏదైనా సరే, ఫైనాన్షియల్ డిస్ప్యూట్ కానీ, ఫ్యామిలీ డిస్ప్యూట్ కానీ, ఏమన్నా సిచ్యువేషన్స్ ఉంటే ఇద్దరం కూర్చొని డిస్కస్ చేసుకునేది. అట్టనే ఇది కూడా చెప్పిందంటే, అది నాన్న టెన్షన్ పెట్టబోకు, ఆయన చూసుకుంటాడు, నీ ప్రొఫెషన్ మీద ఆమె నేను డైలాగ్స్ చెప్పాలి, సినిమాలో కాన్సన్ట్రేట్ చేయాలి, యాక్టింగ్ చేయాలి, టెన్షన్ అయిపోతుంది నాకు, నువ్వు ఒప్పించు, నేను ఎక్కడికి పోను, ప్రొఫెషన్ మీద కాన్సన్ట్రేషన్. అంటే అతనికి ఎట్లా అయిపోయిందంటే, నా దగ్గరనేమో నా వాళ్ళు ఇంటలేరు, ఈమెనేమో ఆఫర్ల మీద ఆఫర్లో డెవలప్ అయిపోతుంది, మంచి హీరోయిన్గా పేరు తెచ్చుకుంటుంది, ఎస్టాబ్లిష్ అయిపోతుంది. ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, న్యూన్యతాభావం అంటారు చూడమ్మా, ఇన్ఫీరియారిటీ, అది వచ్చేసింది అబ్బాయిలో. రేపటి నాడు నన్ను రిసీవ్ చేసుకుంటుందా లేదా, బాగా ఎస్టాబ్లిష్ అయిన తర్వాత నా వాళ్ళు ఒప్పుకుంటలేరు, నేను ఏం చేయాలి అనేది వచ్చేసి రివెంజ్కి వచ్చేసాడు. ఆ రివెంజ్ కూడా ఎట్లా తీసిండో, కూల్గా తీసిండు, నమ్మిచ్చి చేసిండు. ఒకసారికి రివెంజ్ చేస్తే దగ్గరికి రాదు, సో నమ్మకంతో చంపేసిండు. పోదాంరా, తిరిగి వద్దాంరా, ప్రేమగా తీసుకెళ్ళి కండ్ల ముందర రేప్ చేయించేసి కండ్ల ముందర చంపేసిండు. ఇది నిజం. కోర్టులకేమో ఎవిడెన్స్ లేవు కాబట్టి ఈ జడ్జిమెంట్ నిజం. ఆ రోజు అసలు చెప్పి వెళ్ళిందా తను? ఏం జరిగింది ఆ రోజు అసలు? అంటే నెక్స్ట్ డే మార్నింగ్ ఏమో అనేది కన్నడ మూవీ ఒకటి ఓపెనింగ్ ఉంది. ఓకే, మూవీస్ చేస్తూ బిజీగా ఉంది, బిజీ షెడ్యూల్. 24th మార్నింగ్ ఓపెనింగ్ ఉంది, కన్నడ ఫస్ట్ కన్నడ మూవీ. అంతకుముందుకు తమిళ్లో, తెలుగులో బిజీ. ఫస్ట్ కన్నడ మూవీ వెంకట్ గారితో వచ్చింది మూవీ, హీరోగా నాగేశ్వరరావు గారి కొడుకు మనవడు ఉన్నాడు కదా వెంకట్ గారు, వారితో వచ్చి ఆ అబ్బాయి కూడా మాట్లాడాడు నాతో. చనిపోయిందనగా ఆన్ ది స్పాట్ కాల్ చేశాడు, మాట్లాడాడు, చాలా బాధపడ్డాడు అబ్బాయి కూడా. సో ఆ మూవీకి పోవాలి పాప. అయితే నేనేం చేసినంటే 23rd రోజే పొద్దున్నే కొత్త లాంగ్వేజ్లో మూవీ వచ్చింది, కొద్దిగా దిష్టిలాగా ఉంటుందని చెప్పి టెంపుల్కి తీసుకెళ్ళి హోమం చేయించిన, నవగ్రహ హోమం చేయించిన, ఏ హోమాలు అడ్డుకోలేదు నా పాపని. అన్ని పూజలు చేయించేసి తీసుకొని వచ్చి లంచ్ చేసిన తర్వాత 3:30కి అమ్మ బ్యూటీ పార్లర్కి వెళ్ళేసి వస్తా, కొద్దిగా ఫేషియల్ మెడిక్ అక్కడ టైం ఉండదు, ఇక్కడనే చేయించుకొని వెళ్తా అన్నది. అంటే ఎందుకంటే బెంగళూరు నుంచి డైరెక్ట్గా ఆమె చెన్నైకి వెళ్తుంది, హైదరాబాద్కి రావట్లే. చెన్నైలో 1 month 2 ఫిలిమ్స్కి 15 days 2 months డేట్స్ ఇచ్చాను నేను. సో అక్కడికి వెళ్ళిపోవాలి, 1 month వరకు హైదరాబాద్ రాదు. ఓకే, ఫుల్ బిజీ ఉంది, షెడ్యూల్ బిజీ ఉంది. నాకేమో పాప వెంబడి తిరిగి స్కూల్లోకి వెళ్ళి నాకున్న క్యాజువల్ లీవ్స్ అయిపోయినాయి, నాకున్న నార్మల్ లీవ్స్ అయిపోయినాయి, నాకున్న సిక్ లీవ్ కూడా అయిపోయింది. లాస్ ఆఫ్ పేలోకి వచ్చేసిన. మా హెడ్ మాస్టర్ గారు ఇలా అయితే ఎలా సరోజిని మేడం అని నన్ను అంటున్నారు. సో నేనేమన్నంటే 1 month అక్కడే ఉంటావు కదా, మా అన్నయ్య కూతురు సిరిని ఇచ్చి పంపిస్తాను, దానికి కాలేజ్ హాలిడేస్ వచ్చినాయి ఇప్పుడట, టర్మ్ హాలిడేస్ ఉన్నాయంట, 1 month అక్కన పెట్టుకో, నేను ఈ 1 month స్కూల్కి వెళ్తా, కొద్దిగా నాకు లీవ్ కవర్ అయిపోతుంది, నేను ఇక్కడనే ఉంటామా అని అంటే, సరే మమ్మీ నువ్వు ఉండు, నేను అక్కడ తీసుకొని పోతాను. అట్లా మేము సెట్ చేసుకున్నాం. ఒక్కొక్కసారి మా తమ్ముడి భార్యను పంపించేది, నాకు లీవ్లు ఎక్కువ లేకపోతే మా తమ్ముడి భార్యను పంపించేది వెంట, నేను ఇక్కడ ఉండిపోయేది. అట్లా నేను అడ్జస్ట్ చేసుకుంటూ పాపని పంపించేది. అప్పుడు కూడా సిరి వెళ్తుందని చెప్పేసి మా 3:30కి నేను లిఫ్ట్ దగ్గరికి వచ్చి బాయ్ చెప్పిన, అమ్మ తొందరగా రండి, బ్యూటీ పార్లర్కి వెళ్ళి వస్తూ ఎయిర్పోర్ట్, బేగంపేట ఎయిర్పోర్ట్కి వెళ్ళి టికెట్స్ కొనుక్కోండి. అప్పుడు ఆన్లైన్లో లేవు, డైరెక్ట్గా వెళ్ళి కొనుక్కోవాలి టికెట్స్. సో మళ్ళీ రేపు పొద్దున్న మీరు డైరెక్ట్గా వెళ్ళి కొనుక్కుంటే లేట్ అయిపోతుంది, తెచ్చేసుకోండి టికెట్లు, ఈజీగా వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి డబ్బులు ఇచ్చేసి ఇద్దరికి బాయ్ చెప్పి పంపించాను. అదే లాస్ట్ నేను పాపతో మాట్లాడి, ఇంకేం డిస్కషన్స్లో, అదే ఫస్ట్ లాస్ట్.